అందరికీ నమస్కారం అండి. 2021వ సంవత్సరం మార్చి 18వ తారీఖున మేము పదవి స్వీకారం చేస్తూ మేము ప్రమాణం చేశామండి. అంటే 2021 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల పదవీ కాలాన్ని మేము చేయడానికి ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి ప్రతి ఒక్కరికి కూడా మా పట్టణంలో ఉన్న 23 వార్డులకు సంబంధించిన ప్రతి ప్రజలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అంటే నేను రాజకీయ పరంగా చాలా అసలు అనుభవం లేదు, జీరో. అలాంటి జీరోగా ఉన్న నన్ను నా భర్త అయినటువంటి బెన్నీ గారు, అంటే ఆయన పేరు బెన్నీ అంటేనే అందరికీ తెలుస్తుంది, రాజేష్ గారు, భావన రాజేష్ గారు, ఆయన గత 20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కౌన్సిలర్ చేసి మా వార్డుకు సంబంధించి అనేకమైన మంచి పనులు చేస్తూ ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరి చేత మన్ననలను పొందుతూ ఆ రోజున నిలబడిన రోజు ఆయన కూడా కొత్త రాజకీయాల్లో అయినప్పటికీ కూడా స్టేట్లో సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి ఒక మంచి కౌన్సిలర్గా గుర్తింపు పొందుతూ ఆయన వచ్చారు. ఆయనకున్నటువంటి అనుభవాన్ని బట్టి నాకు ఈ అవకాశం అయితే రావడం జరిగిందండి. చైర్పర్సన్గా వచ్చినప్పుడు ఆయనకున్న అనుభవం నాకైతే అనుభవం లేదు కాబట్టి ఆయన అనుభవాన్ని జోడించుకొని ఈ అవకాశం వచ్చింది. దానికి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్గా చేయాలంటే శివరామకృష్ణ తులసి వరప్రసాద్ గారు, కోడూరు శివరామకృష్ణ తులసి వరప్రసాద్ గారు, ఆయన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నన్ను సపోర్ట్ చేసింది తానటువంటి గారు సపోర్ట్ చేయడం జరిగింది. వారిద్దరి పరిపాలనలో జగన్ గారు, అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు హయాంలో మేమందరం కూడా 3 సంవత్సరాల కాలం పరిపాలన చేసి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము కొనసాగిస్తూ వచ్చాము. అంటే రాజకీయం అనగానే ఒక మనిషి 100 మందిలో 100 మందికి నచ్చాలనే భావన లేదు. 100 మందిలో 10 మందికి నచ్చవచ్చు, 90 మందికి నచ్చకపోవచ్చు, లేదా 90 మందికి నచ్చవచ్చు. ఏది ఏమైనా కూడా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక చైర్పర్సన్గా నాకున్నటువంటి ప్రతి బాధ్యతను కూడా నేను నెరవేరుస్తూ వచ్చాను. ప్రజలలో ఎవరైనా సరే, ఏ వార్డు అయినా సరే, ఏ పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది నేనైతే. ఎందుకంటే 23 వార్డులు కూడా నావే అని నేను భావించి నేను ఒక కుటుంబానికి పెద్దగా అనుకొని ఈ పనులన్నీ చేయడానికి నేను ముందుకు వచ్చాను. అందులో ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ నేను ఓర్చుకొని నేను ఈ పదవిలోకి వచ్చిన తర్వాత నాకు చేతనైనంతగా ఏం చేయగలను అని ఆలోచించి నా భర్త యొక్క సపోర్ట్తో ఆయనకున్నటువంటి అనుభవాన్ని క్రోడీకరించుకుంటూ నేను పరిపాలన కొనసాగించడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సహకరించకుండా నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక శ్రమ వచ్చిందంటే దాన్ని ఓర్చుకునే గుణం కూడా మనకి దాని అంతటా అదే వస్తుంది. వారు అలా పెట్టారు కాబట్టి నేను నిజంగా ఇంకా ఎంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి వారు నాకు అవకాశం కల్పించారు. దానికోసం వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటికీ కూడా మన తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఈ పార్టీలో కొన్ని ఇబ్బందుల వల్ల ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనా, ఎలా ఇబ్బందులు ఉన్నా, వెళ్ళడం జరిగినా, ఏది ఏమైనా కూడా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత దానిలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా పెద్దలైనటువంటి రామకృష్ణ గారు కానీ, చిన్ని గారు కానీ, లేకపోతే మధ్యపట్ల శివరామకృష్ణ గారు కానీ, చౌదరి గారు కానీ, మరి రంజిత్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా నాకు చాలా బ్యాక్ బోన్ కింద ఉండి సపోర్ట్ ఇచ్చారండి. వారందరూ సహకారం లేకపోతే ఈ రోజున నేను ఏ పని చేయలేను. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ నా ఛాంబర్కి వచ్చి ఒకటే చెప్పారు, అమ్మ మనం పరిపాలన కొవ్వూరు పట్టణ ప్రజల కోసం చేస్తున్నాం, మన కొవ్వూరు, మనము దానిని ఒక పని ఉందంటే మేమందరం మీ వెనకాల ఉంటాం, మీరు ముందు ఉండి ఏం చేయాలంటే అది చెయ్యండి. ఇప్పటివరకు మీరు ఏదో చేయలేదని బాధపడుతున్నారు కదా, అది చెయ్యండి, మేము మీ వెనకాల ఉంటాం, మీకు సపోర్ట్ ఇస్తామని నాకు ఎంతో సపోర్ట్గా నన్ను నిజంగా చెప్పాలంటే ఒక ఆడబడుచులాగా ఆదరించారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా చాలా అంటే ఒక చైర్పర్సన్కి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎలా ఇవ్వాలి అనేది ఎమ్మెల్యే దగ్గర నేను చూశాను. ఎమ్మెల్యే గారు ఎంతో గౌరవంతో నన్ను ప్రతి విషయంలో కూడా ఒక ప్రథమ పౌరురాలుగా టౌన్లో ఉన్నానంటే ఆవిడ చేత ఎలా చేయించాలి, ఏం చేయించాలనే మంచి ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి ఆయనకి ఎల్లప్పుడూ కూడా నేను కృతజ్ఞురాలనండి. అలాగే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే అందరికంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండి. ఎందుకంటే నేను ఒకవేళ నాకు ఏమి రాని పరిస్థితులు నేను వచ్చాను ఇక్కడికి. అంటే జీరోగా ఉన్న నేను ఏదో ఒకవేళ తప్పు మాట్లాడినా కూడా వాళ్ళు నాకు
కరెక్ట్ చేస్తూ ఉండేవారు. ప్రతి ఒక్కరు కూడా మేడం ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఇలా చేయాలి, దీని గురించి ఇలా వివరించాలి అని నాకు ఒక కూలంకషంగా నేను చెప్పడానికి బ్రీఫ్గా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవారు. వారికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మేము ఏదైనా చేసాము పని అంటే మీ ద్వారానే బయటకు వెళ్ళాలి. సోషల్ మీడియా కానీ లేదా ప్రింట్ మీడియాకు వెళ్ళాలి, సోషల్ మీడియాకు వెళ్ళాలి, ఎలక్ట్రానిక్ మీడియాకు వెళ్ళాలి. అలాగా నేను ప్రతిరోజు ఏ కార్యక్రమం చేసినా సరే, ముఖ్యంగా ఎర్రన్న గారు కానీ, మన నాయుడు గారు కానీ, శర్మ గారు కానీ, లేకపోతే అక్షర వారు కానీ, శ్రీహరి గారు, అలాగే మొన్నటి నుంచి చరణ్, అలాగే రవి, ప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా మీ పేరు మర్చిపోయా, ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే అప్పటికప్పుడు చెప్పినా సరే నిజంగా నా మీద గౌరవం ఉంచి ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు చెప్పకపోయినా సరే, మర్చిపోయినా సరే, నేను అక్కడ స్పాట్లో ఉండి ఫోన్ చేసినప్పుడు వెంటనే స్పందించి వచ్చేవారండి. నాకు నిజంగా ఒక తోబొట్టులాగా మీరు అందరూ పని చేశారు. మీ పనికి మీరు నాకు చేసిన ఉపకారానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నన్ను వెన్నంటే ఉండి నాకు తెలియని నన్ను అన్ని తెలియజేయడానికి మీరు అందరూ కారణమయ్యారు. దానికి ప్రతి ఒక్కరికి సర్వదా నేను కృతజ్ఞురాలుగా ఉంటాను. ఒకవేళ ఎప్పుడైనా మిమ్మల్ని ఏదైనా చెప్పడం విషయంలో ఏదైనా మర్చిపోతే దయచేసి మన్నించండి. అలాగే ఎక్కడ వచ్చినటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు. అందులో కొంతమంది చేసినా చేయకపోయినా ఏది ఏమైనా కూడా 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేసుకోవడానికి నాకు మంచి అవకాశం వచ్చింది. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను కొంచెం ఇబ్బంది పెట్టి, అంటే 1 సంవత్సరం 4 సంవత్సరాలు అయిన తర్వాత తీసేయాలనే ఉద్దేశంతో చాలా ఏర్పాట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు. వారికి నేను చాలా సంతోషంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలా చెప్పినప్పుడు అంటే అది ఎందుకు కృతజ్ఞతలు చెప్పానంటే, అచ్చిబాబు గారు అంటే నేను ఎప్పుడు అంటే వినడమే కానీ చూడలేదండి. కృష్ణబాబు గారిని కలిశాను కానీ 2 సార్లు ఆయన బర్త్డేకి వెళ్ళి కలిశాను, కానీ అచ్చిబాబు గారిని ఎప్పుడు నేను మాట్లాడడం కానీ కలవడం కానీ తెలియలేదు. కానీ వీళ్ళు చేసినటువంటి నన్ను పక్కకి తీయాలనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆలోచనను బట్టి నేను అచ్చిబాబు గారిని కలవటం జరిగింది. దానికోసం నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అచ్చిబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటమ్మా అని అన్నప్పుడు, సార్ నేను 5 సంవత్సరాలు కూడా నా పదవీ కాలం నేను చెయ్యాలని ఉన్నాను అని అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారండి, అమ్మ లాస్ట్ సెకండ్ వరకు కూడా ఆ చైర్పర్సన్ సీట్లో మీరే ఉంటారు చాలా అని అడిగారు. చాలు సార్, నాకు అదొకటి చాలు, నాకు ఏమొద్దు, 5 సంవత్సరాల పదవీ కాలం నేను ఫుల్గా చేశాననే సంతృప్తి ఒకటి నాకు ఉంటే చాలు అని నేను చెప్పాను. ఆయన అలాగే నాకు మాట ఇచ్చిన ప్రకారంగా లాస్ట్ మినిట్ వరకు కూడా, లాస్ట్ క్షణం వరకు కూడా నేనే పరిపాలన చేయడానికి నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి అచ్చిబాబు గారికి కూడా నా హృదయపూర్వకంగా, అలాగే నా భర్త తరఫున నా తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పరిపాలనలోకి వచ్చిన తర్వాత 28 కోట్ల రూపాయలతో, 28,12 లక్షల రూపాయలతో నేను పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అది శాంక్షన్ అయిన అమౌంట్ అండి. దానిలో 13,25,000 రూపాయల పనులు అయితే మేము చేయడం జరిగింది. రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అయితే కానీ ఏవైతే 13 కోట్లతో మేము వర్కులు చేయడం జరిగింది. 13,25,00,000 వర్కులు చేసాము. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి, అవి కూడా చేస్తూ ఉన్నాము. ఇంతగా మేము పని చేసామంటే పట్టణంలో ఎంత అభివృద్ధి ఉందనేది, అంతకుముందు ఎలా ఉంది, మేము వచ్చిన తర్వాత ఎలా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. అలాగే శానిటేషన్ పరంగా ఈ పట్టణంలో నుంచి ఏ వార్డులో నుంచి ఎవరో ఒక సమస్యను ఫోన్ చేసినా కూడా నేను కానీ నా భర్త కానీ వెంటనే అక్కడికి వెళ్ళడమో లేకపోతే ఫోన్లో సమస్యను పరిష్కరించడం కూడా చేయడం జరిగింది. దానిలో ప్రజలందరూ కూడా నాతో ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ముఖ్యంగా సంతోషం కలిగించినటువంటి ఒక 2 విషయాలు నేను చెప్తానండి. మా కౌన్సిల్ హాల్ మీరు చూసే ఉంటారు. ఇంతకుముందు కౌన్సిల్ హాల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీరు చూస్తున్నారు. నన్ను రాజకీయంలో తీసుకొచ్చిన తర్వాత శివరామకృష్ణ గారు వీళ్ళందరూ నాకంటే ముందు చేసిన 11 మంది చైర్పర్సన్ కానీ చైర్మన్లు కానీ చేశారు. 11 మంది ఉన్నారు. వాళ్ళందరి ఫోటోలు అక్కడ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు నేను పరిపాలన చేశాను అంటే బయటకు నేను వెళ్తాను కాబట్టి ఆవిడ చైర్పర్సన్ అయితే ఆయన చైర్పర్సన్ అనే గుర్తింపు ప్రజల్లో ఉంటుంది. కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత మా గుర్తింపు అనేది ఎక్కడ ఉండదు. అందుకని నేనేం చేశానంటే ఆ కౌన్సిల్ హాల్ అంతా మార్చి, దాని రూపురేఖలన్నీ మార్చి, మున్సిపాలిటీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ప్రతి చైర్మన్ ఫోటో కూడా అక్కడ నేను పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఆ విషయం అయితే కనుక. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు, అంటే రాబోయే తరంలో కొత్త వాళ్ళు రావచ్చు, ఎలక్షన్లోకి కొత్త వాళ్ళు రావచ్చు, వాళ్ళకి ఇంతకుముందు చైర్మన్లు ఎవరో చైర్పర్సన్స్ ఎవరో తెలియని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ టైంలో చేశారు వాళ్ళకి డేట్తో సహా మేము అక్కడ పెట్టడం జరిగింది. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలానే నిన్నటి దినాన్న మున్సిపల్ హై స్కూల్లో అంబేద్కర్ విగ్రహం అంటే బ్రష్ సైజ్ వరకు మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే అన్ని విగ్రహాలు ఉన్నాయి,
కానీ అంబేద్కర్ గారి విగ్రహం లేదు. ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం లేదు అని మేము అనుకోగానే మొన్న 26న అనుకున్నామండి, జనవరి 26న అనుకున్నాం. ఇక్కడ విగ్రహం లేదు, ఫోటో కూడా కనీసం పెట్టలేదు ఆ రోజు అని అనుకున్నప్పుడు మాకు దాతలు వెంటనే నేను ఇస్తానని కళాధర్ గారు వచ్చారు, మరపట్ల కళాధర్ గారు వచ్చి నేను విగ్రహాన్ని ఇస్తానని చెప్పారు. బ్రెస్ట్ సైజ్ అయితే ఆయన తీసుకొచ్చారు. దాన్ని మేము అక్కడ నిన్న ఆవిష్కరించడం జరిగింది ఎమ్మెల్యే గారి సమక్షంలో. అది చాలా సంతోషం ఇచ్చింది. ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని లేని దాన్ని ఎన్నో సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాల స్కూల్ ఉండి ఉండవచ్చు, కానీ మా హయాంలో మేము అది పెట్టడం జరిగింది. అది చాలా మనసుకు సంతోషం కలిగింది. అంత మాత్రం ఇంకొక విషయం ఏంటంటే మా హయాంలో, అంటే మా కౌన్సిల్ హయాంలో మన కొవ్వూరు మున్సిపాలిటీ 3rd గ్రేడ్గా ఉండేది, దానిని 1st గ్రేడ్ చేశారు. దాన్ని 1st గ్రేడ్ చేసినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మున్సిపల్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి, ఎందుకంటే కొవ్వూరు పట్టణం చిన్నది అని మేము అనుకున్నప్పుడు మా కొవ్వూరు పట్టణాన్ని కూడా గుర్తించి మాకు ఒక 1st గ్రేడ్ మున్సిపాలిటీగా దానిని ఏర్పాటు చేసినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఇప్పటి వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు, అభిమానులకు, ప్రెస్, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు, అందులో నా భర్త పేరుని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన కష్టానికి తగిన ప్రతిఫలంగా నన్ను నిలబెట్టారు. ఆయన చాలా వచ్చినప్పుడు, నేను వచ్చిన తర్వాత నా కష్టాన్ని చూసి ఆయన కూడా చాలా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ కష్టపడ్డప్పటికీ కూడా పదవి అనేది కష్టంతో కూడుకున్నదే, కానీ నన్ను ఇష్టంగా చేశానండి. ఎందుకంటే చాలా అనుభవంతో కూడిన వ్యక్తి నా వెనుకొని నడిపించడం అంటే, ఎక్కడికి వెళ్ళినా ఎంత టైం అయినా కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న మాట కూడా అనుకోండి. నా భర్త చక్కగా నాకు సహకరించారు. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం. అలాగే నా పిల్లలు కూడా అలానే సహకరించారు. దానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నానండి. ఈ పదవి చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్నందుకు ప్రజలందరికీ కూడా తలలో నాలుకలాగా ఉన్నాను. ఇప్పటివరకు నేను వెళ్తున్నానంటే చాలామంది బాధపడుతున్నారు. దానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వారందరిలో తలలో నాలుకలాగా ఉంటూ ఈ పదవిని నేను పూర్తి చేసుకుని 5 సంవత్సరాల కాలం కూడా పూర్తి చేసుకుని నేను వెళ్తూ ఉన్నాను. ఇక మీదట కూడా ఎవరైనా సరే ఏదైనా సమస్య ఉందంటే నా తరపు నుంచి నేను కూడా సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాను అని ప్రజలందరికీ కూడా నేను మాటిస్తూ, ఇప్పటివరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నామని మీ అందరి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్.